సమ్మెలో తీరని విషాదం నెలకొన్నది. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిండు. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా 1200 మంది బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ ఎవరు కూడా ఆ కుటుంబాలను పోయి ఆ రోజు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని శివరాజకీయాలు చేసారు తప్ప ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబాలను ఎంతమందిని ఆదుకున్నారనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు పోయి గద్దెనెక్కిండ్రు, వాళ్ళ కుటుంబాలు బాగానే ఉన్నాయి. కానీ ఎవరైతే ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలు ఎంత దుర్భరమైన పొజిషన్లో ఉన్నాయో ఆలోచించుకోవాలి. వాళ్ళు అడుగుతున్నది ఒకటే, మీరు మాకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చండి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని చెప్పేసి అన్నారు. దాన్ని చేసుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను అని చెప్పేసి అన్నారు. అది మాకేంటి అని చెప్పేసి వాళ్ళు పోట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీను నెరవేర్చాలి కదా. మీరు ఒక హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. ఇప్పుడు ఈరోజు విస్మరించేసి మీరు మాత్రం కోట్లకు పడగలెత్తి మీ కుటుంబాల వాళ్ళకి ఇచ్చినటువంటి హామీను నెరవేర్చకపోవడానికి అంతే. వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకోవాలన్నా, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ మీద మీరు శివరాజకీయాలు చేస్తారా? ఇక చర్చలను కాలయాపన చేస్తారు. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉన్నది. ఇప్పటికి కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకుండా ఈరోజు వాళ్ళు పెట్రోల్ పోసుకొని తగలబడే సందర్భాలకు వచ్చినా మీరు సంతోషంగా ఉంటారు అని చెప్పేసి అంటారు. ప్రతిపక్షాలలోనేమో శివరాజకీయాలు చేస్తారు. అన్నలారా, మీరు ఒకసారి గుర్తించండి. ఆర్టీసీ కార్మిక అన్నలారా, ఒక విషయాన్ని చెప్పదలుచుకుంది. ఎందుకంటే మీరు న్యాయమైనటువంటి కోరిక, మీ కోరికను ఖచ్చితంగా ప్రభుత్వం నెరవేర్చాలి. మీ ప్రభుత్వాన్ని మీ యొక్క డిమాండ్ ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ఆ రోజు వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. కానీ మీరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దన్న. ఈరోజు మీ కుటుంబాలు, మీరు చనిపోతే మీ కుటుంబాలు ఎంత ఇబ్బందులకు గురైతాయి అనే విషయాన్ని మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక గంట సేపు లేట్ అయితేనే మీ కుటుంబం విలువేలాడిపోయి ఏమైంది, ఎప్పుడు వస్తారు, ఏం కదని చెప్పేసి ఫోన్లు చేసే సందర్భంలో ఉంటుంది. కానీ ఈరోజు మీరు చనిపోతే మీరు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు రేపు పొద్దుగాల మీ కుటుంబాలను ఓదార్చడానికి ఎవరు పోతారన్న. మీరు న్యాయబద్ధంగా ఫైట్ చేయండి, కానీ ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. మీ కుటుంబాలకు దూరం కావద్దు, కుటుంబాలలో విషాదాలు నింపుకోవద్దు. పాపం నేను మన శంకర్ అన్న బీసీ బిడ్డ, గౌడ బిడ్డ పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఆత్మ బలిదానం ఆయనకు ఇప్పుడు ఎంత పెద్ద చిన్న దెబ్బ తగిలితేనే అల్లాడిపోతామే, శరీరం అంతా మంటల్లో కాలిపోతే ఆయన ఎంత ఇబ్బందులకు గురైండు అనే విషయాన్ని మనకు అర్థమవుతా ఉన్నది. దయచేసి మీరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. న్యాయబద్ధంగా మీ కోరికలను నెరవేర్చడానికి ప్రభుత్వం పైన ఫైట్ చేయండి. రాజకీయ నాయకులారా, మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. మీకు వల్ల సాధ్యంగా హామీలు ఇవ్వద్దు. ఇచ్చేసి సామాన్యుల పైన ప్రాణాలను తీయొద్దని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఖచ్చితంగా టీఆర్ నిజం ఆర్టీల పక్షాన మాట్లాడుతుందని చెప్పేసి ఒకసారి తెలియ